أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఫ్రెండ్స్. దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు అల్ అన్ఫాల్ సూరాను చదువుదాం. ఈ సూరా మదీనా నగరంలో అవతరించబడింది. ఇందులో 75 ఆయాతులు ఉన్నాయి. బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వారు నిన్ను అన్ఫాల్ను గురించి అడుగుతున్నారు. ఇలా అను, ఈ అన్ఫాల్ అల్లాకు ఆయన ప్రవక్తకు చెందుతుంది. కనుక మీరు అల్లాకు భయపడండి. మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి. అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మీరు గనక విశ్వాసులే అయితే. నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లా ప్రస్తాన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లా ఆయాతులు పారాయణం చేయబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఉంటారు. వారు నమాజును స్థాపిస్తారు. వారికి మేమిచ్చిన దాని నుండి మా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్టమైన ఆహారం ఉంది. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణ పడ్డారు. అది వాస్తవానికి సత్యమని పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్ల ముందే తాము మృత్యువు వైపునకు తరమబడే వారి మాదిరిగా ఉంది. 2 వర్గాలలో ఒక వర్గం మీకు దొరికిపోతుందని అల్లా వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు బలహీన వర్గం దొరకాలని మీరు కోరుకున్నారు. కానీ తన మాటల ద్వారా సత్యం యొక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సమూలంగా నాశనం చెయ్యాలనేది అల్లా సంకల్పం. ఎందుకంటే సత్యం సత్యంగా రూఢి కావాలని, అసత్యం అసత్యంగా రుజువు కావాలని. ఇది అపరాధులకు ఎంత అనిష్టమైనా సరే. ఇంకా మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు, నేను మీ సహాయం కొరకు 1000 మంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను. మీకు శుభవార్తగాను మీ మనస్సులు దీనివల్ల నిశ్చింతగా ఉండే నిమిత్తము అల్లా ఈ విషయాన్ని మీకు తెలిపాడు. సహాయం అనేది ఎప్పుడు లభించినా అల్లా తరపు నుండే లభిస్తుంది. నిశ్చయంగా అల్లా అత్యంత శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడును. ఇంకా ఆ సమయాన్ని అప్పుడు అల్లా తన తరపు నుండి నిద్రమత్తు రూపంలో నిశ్చింతను, నిర్భయ స్థితిని మీపై ఆవాహింపచేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి మీపై నీళ్లను వర్షింపచేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీకు శైతాను వల్ల కలిగిన మాలిన్యాన్ని మీ నుండి దూరం చెయ్యాలని, మీకు ధైర్యం కలిగించాలని, తద్వారా మీ పాదాలను సుస్థిరం చెయ్యాలని. ఇంకా ఆ సమయం అప్పుడు మీ ప్రభువు దైవదూతలకు ఇలా సజ్ఞ చేశాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసులకు ధైర్యస్థైర్యాలను కలిగించండి. నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను. కనుక మీరు వారి మెడలపై కొట్టండి, వారి కీలుపై కొట్టండి. ఎందుకంటే వారు అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించారు. అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించే వారి పట్ల అల్లా అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు. ఇది మీ శిక్ష. ఇక దానిని రుచి చూడండి. సత్యాన్ని తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంటుందనే విషయం మీరు తెలుసుకోవాలి. విశ్వాసులారా, మీరు గనక సైన్యం రూపంలో అవిశ్వాసులను ఎదుర్కొంటే వారికి వెన్నుచూపకండి. ఎవడు అటువంటి సమయంలో వెన్నుచూపుతాడో యుద్ధపుటెత్తుగడగా అలా చేస్తే తప్ప, లేదా మరొక విశ్వాసుల సైన్యాన్ని కలిసేందుకు అలా చేస్తే తప్ప, అతడు అల్లా ఆగ్రహంలో చిక్కుకుపోతాడు. నరకం అతడి నివాస స్థలం అవుతుంది. అది అతి చెడ్డ పురాగమన ప్రదేశం. కనుక యథార్థం ఏమిటంటే వారిని మీరు చంపలేదు, వారిని అల్లా చంపాడు. ప్రవక్త, నీవు విసరలేదు, అల్లా విసిరాడు. ఇది ఈ పని కొరకు విశ్వాసుల చేతులు వినియోగించబడటం. ఎందుకంటే అల్లా ముస్లింలను ఒక మంచి పరీక్ష గుండా విజయవంతంగా దాటించదలచాడు. నిశ్చయంగా అల్లా అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ఈ వ్యవహారం మీకు సంబంధించినంతవరకే. అవిశ్వాసుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే
అల్లా వారి వ్యూహాలను బలహీనపరుస్తాడు. ఈ అవిశ్వాసులతో ఇలా అను, మీరు గనక తీర్పును కోరితే ఇదో తీర్పు మీ ముందుకు వచ్చేసింది, కాబట్టి ఇక మానండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు ఈ బుద్ధి తక్కువ పనిని మళ్ళీ చేసినట్లయితే మేము కూడా మళ్ళీ అదే శిక్షను విధిస్తాము. మీ సైనిక దళం అది ఎంత అధికంగా ఉన్నప్పటికీ మీకు ఏమాత్రం పనికిరాదు. అల్లా విశ్వాసులతో ఉన్నాడు. విశ్వసించిన ప్రజలారా, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. ఆజ్ఞ విన్న తరువాత దాని నుండి మరలకండి. వాస్తవంగా వినకుండానే మేము విన్నాము అని అనే వారి వలె మీరు అయిపోకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లా దృష్టిలో నీచాతి నీచమైన కోవకు చెందిన జంతువులు. వారిలో ఏ కొద్దిపాటి మంచితనమైనా ఉందని అల్లాకు అనిపించి ఉంటే ఆయన వారికి తప్పకుండా వినే భాగ్యం కలుగజేసి ఉండేవాడు. కానీ ఆ మంచితనం లేకుండా ఆయన గనక వారికి వినిపించి ఉండినట్లయితే వారు నిర్లక్ష్యంగా తమ ముఖాలను త్రిప్పుకుని ఉండేవారే. విశ్వసించిన ప్రజలారా, అల్లా పిలుపునకు, ఆయన ప్రవక్త పిలుపునకు జవాబు పలకండి. అల్లా మీకు జీవితాన్ని ప్రసాదించే దాని వైపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు తెలుసుకోండి, అల్లా మనిషికి అతని హృదయానికి మధ్య ఉన్నాడని, ఆయన వైపునకే మీరు పోగు చేయబడతారని. ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు. అల్లా కఠినంగా శిక్షించేవాడనే విషయాన్ని తెలుసుకోండి. జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సమయాన్ని. అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు. భూమిపై మీరు దుర్బలులుగా పరిగణించబడేవారు. మిమ్మల్ని ప్రజలు రూపుమాపుతారేమో అని మీరు భయపడుతూ ఉండేవారు. తరువాత అల్లా మీకు ఆశ్రయస్థలాన్ని సమకూర్చాడు. తన సహాయంతో మీ చేతులకు బలం చేకూర్చాడు. మీకు మంచి ఉపాధిని ఏర్పాటు చేశాడు. బహుశా మీరు కృతజ్ఞులవుతారేమో అని. విశ్వసించిన ప్రజలారా, బుద్ధిపూర్వకంగా అల్లాకు, ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చెయ్యకండి. మీ అమానతుల విషయంలో ద్రోహానికి పాల్పడకండి. మీ సంపద, మీ సంతానము వాస్తవంగా పరీక్షా సాధనాలని, అల్లా వద్ద ప్రతిఫలంగా ఇవ్వటానికి కావలసినంత ఉందనే విషయాన్ని తెలుసుకోండి. విశ్వసించిన ప్రజలారా, మీరు గనక భయభక్తులను అవలంబిస్తే అల్లా మీకు గీటురాయిని ప్రసాదిస్తాడు. మీ నుండి మీ చెడులను దూరం చేస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లా అత్యధికంగా అనుగ్రహించేవాడు. ఆ సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే. అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నిర్బంధించాలని, లేదా నిన్ను హత్య చెయ్యాలని, లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లా తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లా అందరికంటే బాగా ఎత్తులు వేస్తాడు. మా ఆయాతులు వారికి వినిపించబడినప్పుడు వారు ఇలా అనేవారు, అవును, మేము విన్నాము. మేము గనక కోరితే అటువంటి మాటలనే మేము సృష్టించగలం. ఇవి పూర్వం నుండి ప్రజలు చెప్పుకుంటూ వస్తున్న పాత కథలే. వారు అన్న ఆ మాట కూడా జ్ఞాపకముంది. దైవమా, ఇది నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశం నుండి రాళ్లను కురిపించు, లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మాపైకి తీసుకురా. నీవు వారి మధ్య ఉన్నప్పుడు అల్లా వారిపై ఆపదను అవతరింపజెయ్యడు. ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉంటే వారిని శిక్షించటం అనేది అల్లా సంప్రదాయం కాదు. కానీ ఇప్పుడు ఆయన వారిపై శిక్షను ఎందుకు అవతరింపచేయకూడదు? వారు మస్జిదే హరాం యొక్క మార్గాన్ని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు. వాస్తవానికి వారు ఈ మసీదుకు ధర్మసమ్మతమైన ముతవల్లీలు అంటే ధర్మకర్తలు కారు. దీనికి ధర్మసమ్మతమైన ముతవల్లీలు కేవలం భయభక్తులు కలవారే కాగలరు. కానీ చాలామంది ఈ విషయాన్ని ఎరుగరు. బైతుల్లా అంటే అల్లాహ గృహం వద్ద వారు చేసే నమాజేమిటి? కేకలు, ఈలలు వేయటం, చప్పట్లు కొట్టటం తప్ప. కనుక ఇదో ఈ శిక్షను చవిచూడండి. మీరు చేస్తూ ఉండిన సత్య తిరస్కారానికి ఫలితంగా సత్యాన్ని ఒప్పుకోవటానికి నిరాకరించిన వారు తమ సంపదను ప్రజలు అల్లా మార్గం వైపునకు రాకుండా ఆపటానికి వ్యయపరుస్తున్నారు. ఇంకా వ్యయపరుస్తూనే పోతారు. కానీ చివరకు ఈ ప్రయత్నాలే వారి దుఃఖానికి కారణభూతమవుతాయి. అప్పుడు వారు పరాధీనులవుతారు. తరువాత ఆ అవిశ్వాసులు పోగుచేయబడి నరకం వైపునకు తరమబడతారు.
అల్లా మాలిన్యాన్ని పరిశుద్ధత నుండి వేరు చేయటానికి, అన్ని రకాల మాలిన్యాన్ని కలిపి ఒకచోట పోగు చేయటానికి, తరువాత ఆ కుప్పను నరకంలో పడవేయటానికి అసలు దివాలా తీసిన వారు వీరే. ప్రవక్త, ఈ అవిశ్వాసులకు ఇలా చెప్పు, ఇప్పుడైనా మానుకుంటే గతంలో జరిగిన దాన్నంతా మన్నించటం జరుగుతుంది. కానీ వారు పూర్వపు వైఖరినే మళ్ళీ అవలంబిస్తే పూర్వపు జాతులకు ఏమి జరిగిందో అది అందరికీ తెలుసు. విశ్వసించిన ప్రజలారా, పీడన ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు, అల్లా నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసులతో యుద్ధం చెయ్యండి. తరువాత వారు పీడనను మానుకుంటే అల్లా వారి కర్మలను తప్పకుండా గమనిస్తాడు. ఒకవేళ వారు మానకపోతే అల్లా మీకు సంరక్షకుడు అని తెలుసుకోండి. ఆయన ఉత్తమ రక్షకుడు, సహాయకుడును. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీరు యుద్ధ సంపాదనగా పొందిన దానిలో 5వ భాగం అల్లాకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, బీదవారికి, బాటసారులకు చెందుతుంది. మీరు అల్లాను నిర్ణయ దినం నాడు, అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్న నాడు మేము మా దాసునిపై అవతరింపచేసిన విషయాన్ని విశ్వసించినట్లయితే ఈ భాగాన్ని సంతోషంగా ఇవ్వండి. అల్లాకు అన్ని విషయాలపై అధికారం ఉంది. ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు లోయకు ఈ ప్రక్కన ఉన్నారు, వారు ఆ ప్రక్కన మకాము చేశారు. మీకు క్రింది ఒడ్డు వైపున బిడారు ఉంది. ఒకవేళ మొదటే మీకు వారికి మధ్య యుద్ధం చెయ్యాలి అనే తీర్మానమే జరిగి ఉండినట్లయితే మీరు తప్పకుండా ఆ సందర్భంలో ఆ తీర్మానాన్ని పాటించకుండా దాటవేసి ఉండేవారు. కానీ జరిగింది ఏదో, అది అల్లా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటానికి జరిగింది. నశించవలసిన వాడు స్పష్టమైన నిదర్శనంతో నశించాలని, జీవించవలసిన వాడు స్పష్టమైన నిదర్శనంతో జీవించాలని జరిగింది. నిశ్చయంగా అల్లా వినేవాడు, తెలిసినవాడును. ఆ సమయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఓ ప్రవక్త, అల్లా వారిని నీ కలలో కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు. యుద్ధం విషయంలో వివాదపడి ఉండేవారు. కానీ అల్లాయే మిమ్మల్ని దీని నుండి రక్షించాడు. నిశ్చయంగా అల్లా హృదయాల స్థితిని సైతం ఎరుగును. జ్ఞాపకం తెచ్చుకోండి, యుద్ధ సమయంలో అల్లా మీ దృష్టికి శత్రువులను కొద్దిమందిగా చూపాడు, వారి దృష్టికి మిమ్మల్ని తగ్గించి చూపాడు. జరుగవలసి ఉన్న దానిని అల్లా అమలులోకి తీసుకురావడానికి చివరకు అన్ని వ్యవహారాలు అల్లా వద్దకే మరలిపోతాయి. విశ్వాసులారా, మీరు ఒక వర్గాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థైర్యంతో ఉండండి. అల్లాను అత్యధికంగా స్మరించండి. మీకు విజయభాగ్యం కలుగుతుందని ఆశించవచ్చు. అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. పరస్పరం కలహించుకోకండి. అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది, మీ శక్తి సన్నగిల్లుతుంది. సహనంతో మెలగండి. నిశ్చయంగా అల్లా సహనం చూపే వారితో ఉంటాడు. తమ గృహాల నుండి విర్రవీగుతూ ప్రజల ముందు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరే వారి మాదిరిగా, అల్లా మార్గం నుండి ప్రజలను నిరోధించే వైఖరిని కలిగి ఉన్న వారి మాదిరిగా ప్రవర్తించకండి. వారు చేస్తున్నది ఏదీ అల్లా పట్టుకు అతీతంగా లేదు. ఆ సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు శైతాను వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసి చూపాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, ఈనాడు మిమ్మల్ని ఎవడూ జయించలేడు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను. కానీ 2 పక్షాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అతడు మడమ తిప్పి ఇలా అన్నాడు, మీకు నాకు ఏ సంబంధము లేదు. మీరు చూడనివి ఎన్నో నేను చూస్తున్నాను. నాకు అల్లా అంటే భయం కలుగుతోంది. అల్లా కఠినంగా శిక్షించేవాడు. అప్పుడు కపటులు, హృదయాలకు రోగం తగిలినవారు అందరూ ఇలా అన్నారు, వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది. వాస్తవానికి ఎవరైనా అల్లాను నమ్ముకుంటే నిశ్చయంగా అల్లా మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడును. దైవదూతలు హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది. వారు వారి ముఖాలపైని పిరుదులపైని కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు, ఇదో కాల్చే శిక్షను అనుభవించండి. ఇది స్వయంగా మీ చేతులే ముందుగా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం. అంతేకాని అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు.
ఇది ఫిరౌను జాతి వారికి, వారి పూర్వపు ప్రజలకు సంభవిస్తూ వచ్చిన విధంగానే వీరికి సంభవించింది. అంటే వారు అల్లా ఆయాతులను విశ్వసించటానికి తిరస్కరించారు. అప్పుడు అల్లా వారిని వారి పాపాల కారణంగా పట్టుకున్నాడు. అల్లా శక్తిగలవాడు, కఠిన శిక్షను విధించేవాడు. ఇది అల్లా యొక్క ఈ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఒక జాతి తన నడవడికను మార్చుకోనంత వరకు అల్లా తాను దానికి ప్రసాదించిన ఏ అనుగ్రహాన్ని ఉపసంహరించడు. అల్లా అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఫిరౌను జాతి వారికి, వారికి పూర్వపు జాతుల వారికి ఏమి సంభవించిందో అది ఈ నియమం ప్రకారమే సంభవించింది. వారు తమ ప్రభువు ఆయాతులను తిరస్కరించారు. అప్పుడు మేము వారిని వారి పాపాలకు ఫలితంగా నాశనం చేశాము. ఇంకా ఫిరౌను ప్రజలను సముద్రంలో ముంచివేశాము. వారందరూ దుర్మార్గులే. నిశ్చయంగా భూమిపై సంచరించే ప్రాణులన్నిటిలోకెల్లా అల్లా దృష్టిలో మిక్కిలి నీచమైన వారు సత్యాన్ని అంగీకరించటానికి తిరస్కరించి ఇక ఎట్టి పరిస్థితులలోనూ దానిని విశ్వసించటానికి సిద్ధంగా లేనివారు. ముఖ్యంగా వారిలో నీవు ఒప్పందం కుదుర్చుకున్నవారు. అవకాశం దొరికినప్పుడల్లా వారు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అల్లాకు ఏ మాత్రం భయపడరు. కావున ఒకవేళ మీకు వారు రణరంగంలో ఎదురైతే వారికి ఎలా బుద్ధి చెప్పాలంటే వారి తరువాత అదే వైఖరిని అవలంబించనున్న ప్రజలు భయభ్రాంతులై పారిపోవాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించే వారి ఈ పర్యవసానాన్ని చూసి వారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏ జాతి వల్లనైనా నమ్మకద్రోహం కలుగుతుందనే భయం ఉంటే బాహాటంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యండి. నిశ్చయంగా అల్లా నమ్మకద్రోహులను క్షమించడు. సత్య తిరస్కారులు తాము గెలిచామనే అపోహకు గురికారాదు. నిశ్చయంగా వారు మమ్మల్ని ఓడించలేరు. మీరు మీ శక్తి మేరకు అత్యధిక బలాన్ని కట్టివేసి సిద్ధంగా ఉన్న గుర్రాలను వారిని ఎదుర్కోటానికి సమాయత్తపరుచుకోండి. తద్వారా అల్లా శత్రువులను, మీ శత్రువులను, ఇంకా మీరు ఎరుగని కానీ అల్లా ఎరిగిన ఇతర శత్రువులను భయకంపితులుగా చెయ్యండి. అల్లా మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీ వైపునకు మళ్లించబడుతుంది. మీకు ఏ మాత్రం అన్యాయం జరగదు. ప్రవక్త, శత్రువు గనక సంధి శాంతుల వైపునకు మొగ్గు చూపితే నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాపై భారం వెయ్యి. ఆయనే అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ఒకవేళ నిన్ను మోసం చేసే ఉద్దేశమే వారికి ఉంటే నీకు అల్లా చాలు. తన సహాయంతోనూ ముస్లిముల ద్వారానూ నిన్ను ఆదుకున్నవాడు, ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపినవాడు ఆయనే కదా. నీవు సమస్త భూసంపదను ఖర్చుపెట్టినా వారి మనసులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లా వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాయే చాలు. ప్రవక్త, ముస్లింలను యుద్ధానికి పురికొలుపు. మీలో గనక 20 మంది స్థైర్యం కలవారు ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఇంకా అటువంటి వారు 100 మంది గనక ఉంటే 1000 మంది సత్య తిరస్కారులను జయిస్తారు. ఎందుకంటే వారు బుద్ధిహీనులైన ప్రజలు. సరే, ఇప్పుడు అల్లా మీ బరువును తేలిక చేశాడు. ఆయనకు తెలుసు ఇంకా మీలో బలహీనత ఉందని. కనుక మీలో గనక 100 మంది సహన స్థైర్యాలు కలవారు ఉంటే వారు 200 మందిని, ఇంకా అటువంటి వారు గనక 1000 మంది ఉంటే 2000 మందిని అల్లా ఆదేశానుసారం జయించగలరు. సహనం కలవారితో అల్లా ఉంటాడు. ధరణిలో శత్రువులను పూర్తిగా అణచనంత వరకు తన వద్ద యుద్ధ ఖైదీలను ఉంచుకోవటం అనేది ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక ప్రయోజనాలను కాంక్షిస్తున్నారు, కానీ అల్లా మీ కొరకు పరలోకాన్ని కాంక్షిస్తున్నాడు. అల్లా శక్తిమంతుడు, వివేకవంతుడును. ముందే గనక అల్లా ఫార్మానా ఒకటి వ్రాయబడి ఉండకపోతే మీరు తీసుకున్న దానికి పర్యవసానంగా మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కనుక మీరు పొందిన సొమ్మును తినండి. అది ధర్మసమ్మతమైనది, పవిత్రమైనదీను. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా మన్నించేవాడు, కరుణించేవాడును. ప్రవక్త, నీ అధీనంలో బందీలుగా ఉన్నవారితో ఇలా అను.
మీ హృదయాలలో ఏ పాటి మంచితనమైనా ఉన్నదని అల్లాకు తెలిస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా మీకు ఇస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లా మన్నించేవాడు, కరుణించేవాడును. కానీ వారు నీకు నమ్మకద్రోహం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ఇంతకు పూర్వం వారు అల్లాకు నమ్మకద్రోహం చేసే ఉన్నారు. అందుకుగాను శిక్షగా అల్లా వారిని నీ అదుపులోకి తెచ్చాడు. అల్లాకు అంతా తెలుసు. ఆయన వివేచనాపరుడు. విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, అల్లా మార్గంలో తమ ప్రాణాలను, తమ సంపదలను ఒడ్డిపోయిన వారు, వలస వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసిన వారు, వారే అసలు ఒకరికొకరు స్నేహితులు, సంరక్షకులును. ఇక విశ్వసించినప్పటికీ దారుల్ ఇస్లాంలోకి వలసపోని వారు వలస రానంత వరకు వారి సంరక్షణతో మీకు సంబంధం లేదు. ఒకవేళ వారు ధర్మ వ్యవహారాలలో మీ సహాయం కోరితే వారికి సహాయం చేయటం మీ విద్యుక్త ధర్మం. కానీ మీరు ఒప్పందం కుదుర్చుకున్న జాతికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసేదంతా అల్లా చూస్తున్నాడు. సత్య తిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకొనకపోతే భూమిపై హింసా దౌర్జన్యాలు అల్లకల్లోలము చెలరేగుతాయి. విశ్వసించి అల్లా మార్గంలో ఇల్లు వాకిలి వదిలిపెట్టి కృషి చేసిన వారు, వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసిన వారు, వారే నిజమైన విశ్వాసులు. వారి పాపాలకు మన్నింపు, వారికి చక్కని ఉపాధి లభిస్తాయి. ఆ తరువాత విశ్వసించి వలస వచ్చిన వారు, మీతో కలిసి కృషి చేసిన వారు కూడా మీతోనే చేరిపోతారు. కానీ అల్లా గ్రంథం ప్రకారం రక్త సంబంధం కలవారు పరస్పరం ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాకు ప్రతి విషయమూ తెలుసు. అల్లాహతాలా మనందరినీ ఖురాన్ మరియు హదీసు ప్రకారం జీవితం గడిపే భాగ్యం కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.